హలో గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మా ఊర్లో ఉన్నానని చెప్పాను కదా. అయితే నిన్న భోగి పండుగ సందర్భంగా మా ఇంట్లో ఉండే చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోసాము. అంటే రేగికాయలని భోగి పళ్ళు అంటారు కదా, అదనమాట. 5 years లోపల ఈ భోగి పళ్ళు అనేవి పోస్తుంటారు. అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అని అంటే, మన తెలుగువారి జీవితాల్లో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దానికన్నా ముందు రోజు వచ్చి భోగి పండుగ కూడా అదే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పిల్లలకి ఈ భోగి పళ్ళ పేరుతో అదేమంటారు, చామంతి పూలు, బంతి పూలు, అక్షింతలు, చాక్లెట్స్, చిల్లర, ఇంకా భోగిపళ్ళు ఇవన్నీ కలిపి పిల్లల మీద పోస్తాము. అంటే అవన్నీ దిష్టి తీయడానికి. యాక్చువల్గా అయితే భోగి పండుగ రోజు ఇవి రేగి పళ్ళని తినకూడదట. అప్పట్లో నియమాలు ఉంటాయి కదా, అలాగా. కానీ చిన్నపిల్లలకి అలాంటిది ఏమీ ఉండదు. పిల్లలు తినాలనుకుంటే ఈ పళ్ళు పోసిన పళ్ళు తినకూడదు, పోయకుండా ముందుండే పళ్ళని మాత్రం తినచ్చు, అలా అన్నమాట. అయితే మా ఇంట్లో ఉండే 3 పిల్లలకి ఇలాగా భోగి పళ్ళు పోసాము. ఆ 3 పిల్లల్లో ఒకరు మా అన్న కొడుకు, ఇంకొక ఇద్దరేమో, ఒకడేమో అక్క కొడుకు కూతురు అనమాట. మిగిలిన వాళ్ళందరూ కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి పోయలేదు. ఈ భోగి పళ్ళు పోయడానికి వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా పోయొచ్చు అనమాట. అది విషయము. ఇక్కడ అదే జరుగుతుంది. ఈమె మా అక్క ఫస్ట్లో ఒక బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కదా, ఆవిడేమో మా అత్త కూతురు, తినే మా అక్క అనమాట. అలా ఇదేమో అక్క కూతురు, ఆ పక్కనున్నాడు అక్క కొడుకు. ఇలా 1 by 1 అందరూ వచ్చి అలా చుట్టేసి వాళ్ళ చుట్టూ ఇట్లా ఏమంటారు, యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పి వాళ్ళ తలపై నుంచి పోయడం అనమాట. అది భోగి పండుగ యొక్క స్పెషల్. మా సైడ్ అయితే ఇది చేస్తారు. ఇంకా మీలో ఎవరైనా ఇలాగ భోగి పళ్ళు పోయడం ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? చేసినుంటే నాకు కామెంట్లో చెప్పండి. చేయకపోతే ఈసారి ఎప్పుడైనా చెయ్యండి. పిల్లలకి చాలా మంచిదని అంటారు, దిష్టి పోతుందట. అది తినేమో మా ఆయన, ఇదిగో ఆమె మా అత్త కూతురు. అయ్యో 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 ఏమైపోయింది? ఇప్పుడు ఓకే, వీడియో పోయింది. ఇప్పుడు వచ్చేసింది. ఇదిగో తినేమో మా మేనమామ కొడుకు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు. మేనమామ వచ్చి పోస్తున్నాడు దిష్టి తీసి, అదనమాట. చాలా అంటే పిల్లలు గోల ఏడుపుల మధ్యలో అలా జరిగినాయి అనమాట. ఒకరు మూడు బాగుంటే ఇంకొకరు మూడు బాగుండదు. తెలిసిందే కదా, పిల్లలతో పనులు అంటే చాలా కష్టం. ఈమెమో ఆ చిన్న బాబు నానమ్మ, మా మేనమామ భార్య అనమాట. అది విషయము. సో ఇవాళకి నిన్న భోగి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది పెట్టాను. రేపు నేను సంక్రాంతి ఎలా జరుపుకుంటాం ఏంటనేది పెడతాను అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. చలో బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. బాయ్.